నివారింప సఖ్యము ఈ కాకుండా ప్రోగ్రాం యెహోవా వీక్షిస్తున్న కోపమైన జనుల మిమ్ములను మీదకి వచ్చెను. దేవుడు అక్కడక్కడ దీవించి దేవుడు ఆశీర్వదించును ఒక్కసారి గాక. కనబడితే అంతే, సెకండ్స్ లో ఉండి సెకండ్స్ లో లేదా 10 minutes 5 minutes అంతే. కానీ ఎప్పుడు ఉండేది ఎవరు? ప్రవక్త. నిత్యం వాక్యం చెప్పేది ఎవరు? దైవజనుడు, ప్రవక్త. ఇక్కడ ఆయన వాక్యములను తృణీకరిస్తానంట, ఎగతాళి చేస్తానంట. ఇదేం నెరవేరుతుంది, నువ్వేం చెప్తున్నావు, ఇదేంటి అంటే ఎగతాళి చేస్తానంట, తృణీకరిస్తానంట, ప్రవక్తలు హింసిస్తానంట. నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపం ఆయన జనుల మీదకి వచ్చెను. అంటే ఆయన ఆజ్ఞ ఆయన సేవకుల్లో నోట్లో ఉంచి చెబుతున్నాడు. చెబుతుంటే వాళ్ళు ఏం చేస్తారు? ఎగతాళి చేసి తృణీకరించినందుకు ఆ జనం మీదకి ఏమొచ్చింది? లాభం వచ్చిందా, కోపం వచ్చిందా? యెహోవా కోపమైన జనుల మీదకి వచ్చిందంట. ఈరోజు మన మీద కోపపడటం కాదు, కానీ లాభం పొందాలని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడు లాభం పొందుతాం? భయభక్తులు కలిగి ఉంటే. యెహెజ్కేలు గ్రంథం 20:13 కొంచెం నెగిటివ్ గా పాజిటివ్ గా రెండు విషయాల్ని డివైడ్ చేసి చూద్దాం. యెహెజ్కేలు 20:13 అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తాము అనుసరించి బ్రతకవలెనని నేనిచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయుదుననుకుంటుని. చూసినవా? ఇక్కడ ఏమంటున్నాడు? సింపుల్ పెడుతున్నాడు. అయితే అరణ్యమందు ఇశ్రాయేలు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడులు అనుసరింపక తాము అనుసరించి బ్రతకవలనని. వాళ్ళు అనుసరించి ఏమవుతారంట? దేవుని వాక్యాన్ని అనుసరించి బ్రతుకుతారంట. అంటే లాభం అని అర్థం. అనుసరించి బ్రతకవలనని నేనిచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా. అంటే ఆ దినం ఉదాహరణకి మనం సండే వెళ్తున్నాం అంటే అపవిత్రపరచకుండా కంటిన్యూటీగా వెళ్తున్నాం. ఓకే, దాని హోలీ ఆ టెంపుల్లోకి వెళ్ళి ఆ దేవునికి మందిరంలోకి వెళ్ళి ఆ రోజు దేవుని సన్నిధిలో గడిపి పరిశుద్ధ పరచబడుతున్నాం. అక్కడ రొట్టె తింటున్నాం. దేవుని యొక్క కమాండ్మెంట్స్ ని మనం అనుసరిస్తున్నాం. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? దాన్ని విశ్రాంతి దినాన్ని అనుసరించకపోతే అపవిత్రపరుస్తున్నారని అర్థం. అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయుదును అనుకుంటేనే. అంటే వాళ్ళు ఎప్పుడైతే దాన్ని తృణీకరించాడో ఒక్కసారికే దేవుడు కోపడలేదు, 2 సార్లు కోపడు, 3 సార్లు కోపడు, 10 సార్లు కోపడు. ఇంకా అట్లనే కంటిన్యూటీ అవుతున్నప్పుడు అక్కడ అవుతున్నాడు దేవుడు. అంటే టైం ఇస్తున్నాడు. ఒక 10 20 సంవత్సరాలు, ఒక లేదా 5 సంవత్సరాల 10 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత దేవుడు రౌద్రాగ్ని చేతకి కుమ్మరించి నిర్మూలన చేసి పడేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఆజ్ఞకు మనం భయపడినప్పుడు ఎంత లాభం చూద్దాం. 119వ కీర్తన 165 పాజిటివ్ గా వద్దాం. 119 కీర్తన 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. చూడండి ఎంత అద్భుతమైన మాట. ఇక్కడ అంటున్నాడు, నీ ధర్మశాస్త్రం అనుసరించే వారికి తూలి తొట్టిల్లటం. అంటే నువ్వు ఎండకు కానీ, వానకు కానీ, మెరుపులకు కానీ, అనారోగ్యానికి కానీ, లేదా ఆత్మీయంగా కానీ, శారీరకంగా కానీ, ఆర్థికంగా కానీ తూలి తొట్టిల్లమాట. తూలి తొట్టిల్లుటకు నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి, నీ వాక్యాన్ని ప్రేమించే వారికి, నీ మాటలను ప్రేమించే వారికి, నీ ఆజ్ఞను ప్రేమించే వారికి ఎంతో నెమ్మది అంట. ఈరోజు మీ కుటుంబాలు ఎంతో నెమ్మది కలుగును గాక. నీకు, నీ భర్తకు, నీ భార్యకు, నీ పిల్లలకు, నీ కలిగిన వారికి ఎంతో నెమ్మది కలదు. ఆయన వాక్యం ద్వారా, ఆజ్ఞ ద్వారా ఎంతో నెమ్మది ఉందంట. అంటే నీ విత్తనములు నీకెంతో నెమ్మది ఉంది. నువ్వు వింటున్నప్పుడు ఎంతో నెమ్మది ఉంది. నువ్వు కార్యం చేసినప్పుడు ఎంతో నెమ్మది ఉంది. వారు తూలి తొట్టిల్లుటకు కారణం ఏమీ లేదంట. ఇక తూలి తొట్టిల్లరని అర్థం. దాని అర్థం ఈరోజు నువ్వు తూలి తొట్టిల్లడానికి ఎక్కడ దుష్టుడు పనిచేయలేడు. ఏ విషయం నేను తూల చేయలేదు, తొట్టిల్ల చేయలేదు. చూడండి, బాగా డ్రింక్ చేసిన వాడు ఏమవుతాడు? బాగా తాగాడు అనుకోండి, తూలుతాడు, తొట్టిల్లుతాడు, అంటే కింద పడతాడు. ఒకసారి కంచెలో పడతాడు, ఒకసారి రాళ్ళలో పడతాడు, ఒకసారి గోతులో పడతాడు, బురదలో పడతాడు, ఒకసారి పడిపోయి అక్కడే ఉంటాడు. అంటే తూలిపోతాడు, తొట్టిల్లిపోతారు. కానీ తూలి తొట్టిల్లుటకు కారణం ఏమి లేదట. అంటే ఏది భూమి మీద నిన్ను తూల చేయలేదు, తొట్టిల్ల చేయలేదు.
చెప్పండి, నన్ను ఏది కూడా తూల చేయలేదు, తొట్టలే చేయలేదు అని అమ్మా. తూలమంట ఏసునామల తూలం. ఎంతో నెమ్మది, ఎంతో నెమ్మది అంట. ఈరోజు మీ కుటుంబాలకు నెమ్మది ఇచ్చును గాక. మీ ఆత్మకు, మీ స్పిరిట్ కి, మీ బాడీకి కూడా ఎంతో నెమ్మది. దట్ మీనింగ్ మంచి ఆరోగ్యం. నో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, నో లివర్ ప్రాబ్లం, నో హార్ట్ ప్రాబ్లం, నో స్టమక్ ప్రాబ్లం, నో కిడ్నీ ప్రాబ్లం. అంటే ఇటువంటి కిడ్నీకి సంబంధించింది ఏ వ్యాధి, ఏ భయం యేసునామములో నీకు నాకు ఉండకుండాను గాక. చూస్తే ఇక్కడ చక్క ఎంతో నెమ్మది కలదంట, ఎంతో నెమ్మదిస్తున్నాడు. 115 13వ వచనం. ఇది కీర్తన 115:13. చిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. వెరీ గుడ్. అంతే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే వాళ్ళు చిన్నోళ్ళైతేంది, పెద్దోళ్ళైతేంది, తన యందు భయభక్తులు గల వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నట్టు. ఈరోజు భయభక్తులు కలిగిన మిమ్మల్ని అందరినీ ప్రభు ఆశీర్వదించును గాక. భయముతో మీ జీవితాన్ని దేవుడు దీవించును గాక. ఎందుకు? అక్కడ లాభం ఉంది. లాభమేనా? గొప్ప లాభం ఉందంట. గొప్ప లాభమేనా? ఏ కష్టము చేసినా నువ్వు నష్టపోవంట, లాభమే అంట. ఎందుకు? దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంది. ఓ వండర్ఫుల్ గాడ్. దేవుని యొక్క బ్లెస్సింగ్ నీపై నాపై ఉంది. దేవుని యొక్క బ్లెస్సింగ్ ఉంది. దేవుని యొక్క బ్లెస్సింగ్ ఉంది. చూద్దామండి యెషయా గ్రంథం 66:2. యెరూషలేము పక్షము 66:2. జనములు అవన్నీయు నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎక్కడ దేవుడు దృష్టిస్తాడంటే ఆయన మాట దగ్గరే దృష్టిస్తాడు, ఆయన వాక్యం దగ్గరే దృష్టిస్తాడు. ఈ రోజు వాక్యాన్ని ఇంట్లో మిమ్మల్ని అందరినీ దేవుడు నన్ను, నిన్ను, మిమ్మల్ని అందరినీ, మీ హృదయాన్ని, మీ ఆత్మ దేహములను దృష్టించునుగాక. మీ కష్టాన్ని తొలగించునుగాక. మీ నష్టాన్ని ఆశీర్వాదకరంగా మార్చునుగాక. మీ ఆలస్యాలు గొప్ప ఆశీర్వాదాలుగా మారునుగాక. అవన్నీ నా హస్తకృత్యములని నా వల్ల కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇవన్నీ భూమి, ఆకాశం, సూర్య, చంద్ర, నక్షత్రములు దేవుడు కలగజేశాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై. వా, ఎంత మంచి మాట అండి. ఎవడు దీనుడై, ఎవడు దీనుడై, యా దీనుడనయ్యా, నలిగిన హృదయం గలవాడై. అంటే దీనుడే కాదు, నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును. దేవుని మాట వినగానే వణుకుచుండు వాణినే నేను దృష్టిస్తున్నాను. అంటే పెంట కుప్ప మీద ఉన్న నీ జీవితం యేసునామములో లేవనెత్తబడును గాక. దీనిగా నీ జీవితం హయ్యర్ గా మారిపోను గాక. ఆర్థిక ఇబ్బందులు ఉన్న నీ జీవితం అనేకులు వేవేలు చేతులు నీ వైపు చాపబడను గాక. నా మాట విని వణుకుచుండు వారిని దృష్టిస్తాడంట. ఈరోజు ఈ లైవ్ చూస్తున్నా, ఈ యొక్క వినికిడిలో వింటున్నా, లేకపోతే మీ జీవితంలో ఎవరి జీవితాలతో ఈ వాక్యాన్ని వింటున్నారో మీ అందరి జీవితాలు యేసునామములో బ్లెస్ అవును గాక. నా మాట విని వణకటం కావాలి దేవునికి. అవును, అక్కడ వాణ్ణి దృష్టిస్తాడంట. ఈరోజు ప్రభు యొక్క దృష్టి నీపై, నాపై పడ్డదండి. అవును, ఆయన మాట విని వణుకుచున్న వాణ్ణి దృష్టించుతాడంట దేవుడు. ఆయన ఆజ్ఞ దగ్గర మనం ఎంతో బ్లెస్ అవుతున్నాము. చూద్దామండి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం, 1వ అధ్యాయం 30వ వచనం, 31వ వచనం చదువునా. నా ఆలోచన విననొల్లకపోయి నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించుదరు. 25వ వచనం చదవండి, 30వ వచనం చదవండి, 31వ వచనం చదవండి. 1వ అధ్యాయం 25. మీరు వినకపో త్రోసివేత్రి, నేను గద్దింపగా లోబడకపోతే. చెప్పిన బోధ ఏంటంట? అసలు కేరే లేదంట, వినలేదంట, వెనక త్రోసివేసిరంట. నేను గద్దింపగా లోబడకపోతే. డైరెక్ట్ గా దేవుడు గద్దిస్తాడా? నీకు వచ్చి నీ ఎదురు వచ్చి గద్దిస్తాడా? దైవజనుడు చిన్న మాట కొంచెం గద్దించగానే ఫీల్ అయిపోతారు, కానీ గద్దిస్తాడంట దేవుడు, గద్దిస్తాడంట. కాబట్టి మీకు అపాయం కలప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేశాను.
30వ వచనం చదువుతున్నాండి. 30వ వచనం, నా ఆలోచన వినలేకపోయిరి, నా గద్దింపు వారు కేవలం తృణీకరించిరి. 31 చదువునానా. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించారు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచన అనుసరి. అంటే వెక్కసం అంటే అబ్బా ఇక అది ఘోరం, అంటే ఏదో వెక్కసమే దాకా తింటారు కొంతమంది. అలాగే కాబట్టి వారు తమ ప్రవర్తనకి ఏంటంట తగిన ఫలం అనుభవిస్తారంట. అంటాం చూడు, అప్పుడు వాడు ఫలాన్ని వాడు 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 అనుభవిస్తాడు అంటాం చూడు, అట్లా అనుభవిస్తారంట. ఎప్పుడు అనుభవిస్తారు? తృణీకరించినప్పుడు, మాత్రం లెక్క చేయనప్పుడు, తమకు వెక్కసమ వరకు తమ ఆలోచన అనుసరిస్తారంట. వాళ్ళ ఆలోచనే తప్ప దేవుని ఆలోచన ఇంటలేరంట. మందిరము లేదంట, వాక్యము లేదంట, ప్రార్థన లేదు, ఎలగటం లేదు, కొన్ని విషయాలు చేయాలి, అవి ఏవి లేవంట. జస్ట్ అట్లా బ్లైండ్ వెళ్ళిపోతా ఉంటారు. ఈరోజు మనందరికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చును గాక. మీ అందరికి యేసునామములో దీర్ఘాయుష్షు కలుగును గాక, మంచి ఆరోగ్యం కలుగును గాక, మంచి భవిష్యత్తు పిల్లలకు, కుటుంబానికి, ఆర్థికంగా ఫ్లౌరిష్ గా ముందుకెళ్ళిపోదుము గాక. ఎవరైతే విత్తనాలు విత్తుతున్నారో ఈ మినిస్ట్రీలో బ్లెస్ అవుదును గాక. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 9-10. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 9-10. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేస్తేనేమో హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతని చంపితివి గదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. చూడండి, దావీదుతో అంటున్నాడు దేవుడు, వదిలిపెడతలేడు, ఎవరిని కూడా వదిలిపెడతలేడు దేవుడు. నీవు యెహోవా మాటను తృణీకరించి, అంటే ముందే చెప్పాడు అన్నట్టు, వద్దొద్దు అట్లా చేయకని దాని అర్థం. ఇప్పుడు మాట్లాడుతున్నాడు చేసిన తర్వాత, నువ్వు యెహోవా మాటను తృణీకరించావు కదా, నేను చెప్పిందని తృణీకరించావు కదా. ఆయన దృష్టికి చెడుతనం చేస్తేవేమి, హిత్తీయుడకు ఊరియాను కత్తి చేత చంపించి, తీసుకున్నది ఒక ఎత్తు అయితే చంపించడం మరిక ఘోరమైంది. తీసుకోవటం ఒక పాపం. అక్కడ దాకా కొంచెం ఇంకా పడలేదు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇక తీసుకొని మన తన భర్తను ఏంటంటే కత్తి చేత చంపించాడంట. అతని భార్య నీకు భారీగా ఆగునట్లు నువ్వు పట్టుకొని ఉన్నావు, అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. అక్కడ దేవుడు చాలా ఫీల్ అయ్యాడు. ఎక్కడ దాకా కొంచెం ఆగాడు, అంటే ఈయన మిస్టేక్స్ లో కొంచెం ఆగాడు, ఇంకా కృపతో ఆగాడు, అయినా వినలే. అక్కడ తన భర్తను చంపించారంట. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్య నీకు భార్య అగునట్లుగా తీసుకున్నందున నింటి వారికి సదాకాలం యుద్ధములు కలుగును. అంత బాధాకరం. అంటే లక్ష్యం ఇచ్చేయలేదు, నష్టపోతున్నాడు, బాధపడుతున్నాడు. సదాకాలానికి యుద్ధం అయిపోయిందంట. లాభం ఉండాల్సిన దావీదు సదాకాలానికి యుద్ధం ఒకటి పడిపోయింది. సదాకాలానికి యుద్ధం, ఒక పక్కన యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఎంత లాభమైన యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఎంత బాధ. ఒక మాటగా దేవుడు అన్నాడంటే మళ్ళీ అది రివర్స్ అవ్వాలంటే చాలా కష్టం. సదాకాలానికి యుద్ధం జరుగుతుందంట. ఎంత బాధాకరమైన విషయం. నింటి వారికి సదాకాల యుద్ధాలు అంటున్నాడు ఇక్కడ. అంటే లాభం పొందాల్సిన, ఆజ్ఞ గైకుని లాభం పొందాల్సిన దావీదు ఇప్పుడు ఏమైపోయాడంటే సదాకాలానికి యుద్ధాలు కలుగుతున్నాయి. ఈరోజు సిలువ రక్తము ద్వారా మన యుద్ధాలన్నీ కొట్టివేయబడను గాక. సిలువ రక్తము ద్వారా సాతానికి సంబంధమైన అంత తొలగిపోను గాక. వింటున్నా? అవును, సిలువ రక్తం ఇప్పుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. బ్లడ్ మనల్ని వాష్ చేస్తుంది, హీల్ చేస్తుంది, మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఆయన దెబ్బలు, ఆయన రక్తం మన నిత్యం. దావీదు కాలంలో రక్తము లేదు, ఇప్పుడు యేసు ప్రభు కాలం, అనగా ఇప్పుడు నీ కొరకు మన కాలములో దేవుని క్రీస్తు దైవ కుమారుని యొక్క రక్తం ఇప్పుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అవును, నీ ఇంటి వారికి నీకు యుద్ధాలు కలగవిగా, ఎందుకంటే దేవుని రక్తం నీ కొరకు యుద్ధం చేస్తుంది. అబ్బా, విడుదల పొందావు. చెప్పండి, సదాకాలానికి విడుదల పొందానని చెప్పండి.
సదాకాలానికి నేను విడుదల ఓ పొందాను. ఈ ఉదయకాలంలో మీరు అందరూ ఒక అద్భుతమైన ప్రవచనాన్ని పొందుతున్నారు. సదాకాలం యు ఆర్ ఫ్రీ, యు ఆర్ ఫ్రీ. నీ ఫ్యామిలీ, నీ చిల్డ్రన్స్, నిన్ను బట్టి కాదు, నన్ను బట్టి కాదు, సిలువలో కార్చిన క్రీస్తు కుమారుని యొక్క రక్తాన్ని బట్టి యు ఆర్ అండ్ ఐ ఫ్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మనమందరం స్వేచ్ఛాపరులం అయిపోయాం. సదాకాలానికి యుద్ధాలు దావీదుకి కలిగినాయి, కానీ ఇక నీ కలగవు, నా కలగవు. ఎందుకంటే ఆయన రక్తం మన కొరకు యుద్ధం చేస్తుంది. యుద్ధాలు మాన్పివేసి నెమ్మదిస్తుంది, శాంతినిస్తుంది. నీ భయాలన్నీ తొలగిపోనుగాక, నీ పోరాటాలన్నీ ముగిసిపోనుగాక. రాత్రి వేళ కలుగు భయానికి నువ్వు భయపడు, నిద్ర చక్కగా పోయి చక్కగా లేస్తావు. ఎటువంటి హాని నీకు జరగదు, ఎటువంటి కీడు నీకు కలగదు, ఎటువంటి భయం ఉండదు, బెదురు ఉండదు. అవును, 10,000 మంది కూలిన అపాయం నీకే గాని, భార్య కానీ, పిల్లలకి గాని, కుటుంబానికి గాని ఏమాత్రము రాదు. ఓ వాట్ ఎ బ్లెస్సింగ్. మలాకి 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను. ఆమేన్. మనం మాట్లాడుకునే ప్రతి మంచి మాట యేసే లిఖిస్తానంట. యెహోవా యందు భయభక్తులు గలవారికి ఆయన రెక్కలు కప్పి ఉంటాయండి, ఆరోగ్యాన్ని ఇస్తాయి అవి. ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకిస్తాడంట. నువ్వు భయముతో భక్తితో విత్తనాలు విత్తుతుండగా చెవియొగ్గుతాడంట. నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ యొక్క ప్రామిస్, నీ యొక్క మృక్కుబడి, నీ విత్తనం, లేకపోతే నువ్వు వాగ్దానం చేసింది ఇయర్లీ వైస్, మంత్లీ వైస్ అంటే ఇలాగా చేసుకున్న దానికి చెవియొగ్గుతాడంట. చెవియొగ్గుతాడంట. చెవియొగ్గి ఏం చేస్తాడు? నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీకు రావాల్సింది త్వరగా వచ్చేలాగా చేస్తాడు. యేసు నామములో ప్రతిదీ త్వరగా వచ్చును గాక, చేయనిదంతయు సఫలమవును గాక, ప్రతిదీ బ్లెస్ అవును గాక. అవును, చేసేది ఏ కష్టం చేసిన లాభమే కలుగును గాక అంటారు. రాత్రంతా ప్రయాసపడితే ఏ లాభం లేదు. అయ్యో లాభం లేదయ్యా, బట్ కొంచెం ధోని లోపలికి, కొంచెం కుడి వైపు వెళ్ళు, కొంచెం లోపలికి వెళ్ళు, ఇప్పుడు వలై. అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డా, అయినా నీ మాట చొప్పున, నీ ఆజ్ఞ చొప్పున వేస్తున్నా. వేసి 2 దోణెలు మునిపి తానే కాదు ఇంకా వేరే వారి దోణి నింపేస్తున్నాడు. ఆజ్ఞ గైకొనటం వల్ల లాభం అంట, గొప్ప లాభం అంట. ఏ కష్టం చేసిన ఇక్కడ కష్టమే లేదు, వేసాడు తీసాడంతే. అవును, ఆజ్ఞ ద్వారా నువ్వు వేస్తావు తీస్తావు, అక్కడ బెనిఫిటే తప్ప, అక్కడ ఈజీ తప్ప, అక్కడ తేలిక తప్ప ఇంకా మరొకటి ఉండదు, కష్టం ఉండదు అక్కడ. ఈరోజు దేవుని వాక్యం, వాక్కు, దేవునికి ఆత్మ, దేవునికి అభిషేకం నీకు మేలు చేస్తుంది, లాభమే చేస్తుంది. ప్రజలు దీన్ని తృణీకరిస్తున్నారు, దీన్ని ఇష్టపడతలేరు, వింటలేరు, అసలు రావటం లేదు, గ్రహిస్తలేరు, లేకపోతే దాన్ని అసలు వినడానికి కూడా ఇష్టపడతలేరు. అంత బాధాకరం. ఒకరోజు అవును కఠినమైన శిక్షకు వాళ్ళు వెళ్తున్నారు, కానీ నువ్వు అలా కాదంట, నువ్వు మేలు పొందుతావంట, అంటే లాభం పొందుతావంట. చెవియొగ్గి ఆలకిస్తాడంట. నీ ప్రతి ప్రార్థన వేసే చెవియొగ్గిను గాక. నీ భర్త కొరక, నీ భార్య కొరక, నీ పిల్లల కొరక, నీ కొరక, నీ ఇంటి వారి కొరక, దేశం కొరక, లోకం కొరక, ఎవరి కొరకైనా ప్రార్థన చేయి, చెవియొగ్గి ఆలకించి జవాబిస్తాడు. ఈరోజు అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం నీకు నాకు దేవుడు అనుగ్రహించును గాక. మనల్ని దేవుడు ఆశీర్వదించును గాక. నీ సమస్యలన్నీ తీసివేయును గాక. అవును, ఏది చేసినా, ఏ కష్టం చేసినా, ఏ కష్టమైనా చెయ్యి, అవును అక్కడ నీకు లాభమే అంట. ఈరోజు అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం మనందరిపై దేవుడు ఉంచును గాక. మనల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.